హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చంద్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి ఐ డ్రాప్స్ కానీ ఇయర్ డ్రాప్స్ బాటిల్స్ అనేది అయిపోయిన తర్వాత వేస్ట్ అని మనం పడేస్తూ ఉంటాం కదా. నేను అలా పడేయకుండా జమ చేశాను అనమాట. సేమ్ ఒకటే సైజు ఉన్న 4 బాటిల్స్ తీసుకున్నాను. మీ ఇష్టం 2 అని 4 అని తీసుకోవచ్చు. 2 నుంచి ఎంతైనా తీసుకోవచ్చు అనమాట. నేను ఒక 4 బాటిల్స్ తీసుకున్నాను. ఒక మంచి డెకరేటివ్ పీస్ అనమాట. చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా దానిపైన ఉన్న లేబుల్ కూడా ఇలా తీసేసుకున్నాను అనమాట. మీకు ఈజీగా రావాలంటే వాటర్లో కొంచెం ఒక 5 మినిట్స్ నానబెట్టారంటే ఈజీగా వచ్చేస్తుంది. దానిపైన ఉన్న రింగ్స్ కూడా తీసేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఆ పైన పార్ట్ అనేది సపరేట్ చేసుకుంటున్నాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇలాంటి డిఫరెంట్ ఐడియాస్ చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి చూడనట్టయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. నేనైతే ఇక్కడ ఒక 4 బాటిల్స్ తీసుకున్నాను కాబట్టి 4 డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. డార్క్ కలర్స్ చూడడానికి కలర్ఫుల్గా ఉండడం కోసం ఇలా 4 కలర్స్ అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చిన లేదంటే మీకు నచ్చిన పేపర్స్ కలర్ పేపర్స్ ఏవైనా కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇవి ప్లెయిన్గా ఉన్నాయని డ్రై అయిపోయిన తర్వాత ఇయర్ బడ్తోనే ఎల్లో కలర్ డాట్స్ అనేది పెట్టుకుంటున్నాను. మనం ఈ లిక్విడ్ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. దీంతో కూడా చాలా మంచి డెకరేటివ్ ఐడియాస్ చాలా ఉన్నాయండి. చేసుకోవచ్చు. దాంట్లో ఇదొకటి చూపిస్తున్నాను అనమాట. అలాగే మన ఇంట్లో వేస్ట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, అదొకటి కలర్ మిగిలిపోయింది. సేమ్ సైజు ఉన్న బ్యాంగిల్స్ తీసుకొని నేను గ్రీన్ కలర్ ఉల్లెన్ తీసుకొని దాన్ని మనం థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చుట్టుకుంటాము బ్యాంగిల్ చుట్టూ కూడా సేమ్ అదే చుట్టుకోవాలి. మీరు థ్రెడ్ లేదనుకుంటే ప్లెయిన్ క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు. లేదు అంటే సేమ్ కలర్ ఉన్న బ్యాంగిల్స్ అన్నా తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒకదాని కింద ఒకటి పెట్టేసుకొని ఒక నిచ్చెన టైప్లో పెట్టుకొని ఇలా ఒక జాయిన్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్తోన ముడి వేసేసుకోండి. ఇక్కడ మనం ఎన్ని బ్యాంగిల్స్ తీసుకోవాలంటే మనం ఇయర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి ఎన్ని బాటిల్స్ తీసుకుంటే ఇక్కడ బ్యాంగిల్స్ అన్ని తీసుకోవాలన్నమాట. అందుకే నేను ఇక్కడ 4 బాటిల్స్ తీసుకున్నాను కాబట్టి 4 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇలా సేఫ్టీ పిన్ కానీ సూదిని కానీ హీట్ చేసేసుకొని మనం రెడీ చేసుకున్న బాటిల్కి సేమ్ ఈక్వల్ పార్ట్లో ఒక 2 హోల్స్ అనేది చేసేసుకోండి. అందులో వచ్చేసి నేను ఇలా సూదికి ఉలెన్ ఎక్కించుకొని వీడియోలో చూపించినట్టుగా హోల్లో నుంచి ఇలా బయటికి తీసుకోవాలన్నమాట. ఇలా బయటికి తీసుకొని ఇక్కడ ముడి వేసుకున్నామంటే లాక్ అయిపోతుంది. ఇలా థ్రెడ్ అనేది ఈజీగా కట్టుకోవచ్చు. ఈ బాటిల్కి లోపల ఫింగర్ అనేది పట్టదు కదండి, చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా సూదితో ఎక్కించుకొని దారాన్ని బయటికి తీసుకున్నట్టయితే మనం ముడి ఈజీగా వేసుకోవచ్చు. ఇది ఎంత హైట్ ఉండాలంటే మనం బ్యాంగిల్ మధ్యలో కడతాము, దానికి సరిపోయినంత హైట్ చూసేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకోండి. ఇలా మిగతా కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలన్నమాట. ఇలా దీనికి ఈ బాటిల్కి హ్యాండిల్ లాగా ఉంటుందన్నమాట. ఇలా దానికి బ్యాంగిల్కి కట్టినప్పుడు ఉయ్యాలలాగా ఊగుతూ ఉంటుంది. చాలా బాగా కనిపిస్తుంది. ఫైనల్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇలా వచ్చిన మిగతా వాటిని కూడా మిగతా 4 కూడా సేమ్ ఇదే లాగా కట్టేసుకోండి. ఇప్పుడు వీటిని బ్యాంగిల్ మధ్యలో పెట్టేసుకొని చిన్న దారం ముక్కని తీసుకొని ఇలా గట్టిగా కట్టేసుకోండి. ఇలా మీరు ఎక్కువ తక్కువైనా కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటిని కూడా వీడియోలో చూపించినట్టుగా దారాన్ని పెట్టేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ కింద వచ్చేసి హ్యాంగింగ్ కోసం నేను ఇలా ఉలెన్ని 3 ఫింగర్స్కి ఒక 15 రౌండ్స్ అనేది చుట్టేసుకొని ఇలా కట్టుకున్నాను. కింద అంతా ఓపెన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఉలెన్ని ఓపెన్ చేసేసుకొని ఇలా కట్టేసుకోండి. పైన వచ్చేసి కొంచెం థ్రెడ్ని కూడా కట్టుకున్నాను అనమాట. అది మిస్ అయింది వీడియో క్లిప్ అనేది. హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ వాల్కి కానీ ఎక్కడైనా కట్టుకోవడానికి చిన్న దారం ముక్కనైతే కట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో పెట్టడానికి ఇలా ఆర్టిఫిషియల్ ట్రీస్ ఉంటాయి కదా, దాని లీవ్స్ చిన్నగా తీసుకున్నాను అనమాట. ఎందుకంటే బాటిల్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి, అందుకని చిన్నవిగా తీసుకొని కట్ చేసుకొని ఇందులో పెట్టుకున్నాను. ఫైనల్ లుక్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ఇలా వాల్కైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే విండోస్ దగ్గర కానీ గార్డెన్లో కానీ ఇలా హ్యాంగ్ చేసుకుంటే ఇలా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది గాలికి. చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇది చాలా డిఫరెంట్ ఐడియా. దీంట్లో వచ్చేసి 1 రూపీ కూడా ఖర్చు పెట్టింది ఏమీ లేదండి. అన్ని ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. చూడాలనుకున్న వాళ్ళైతే నేమ్ దగ్గర క్లిక్ చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.